హలో అండి. వెల్కమ్ టు హేమాగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోధుమ పిండితో చేసి బందర్ హల్వా తయారీ విధానం చూద్దామండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 2 కప్పుల దాకా మనం గోధుమ పిండిని తీసుకుందామండి. ఇలా తీసుకున్న పిండిని మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. చూడండి, మనం ఇలా తీసుకున్నాం కదా, ఈ చపాతీ ముద్దని మనం వేరే బౌల్ తీసుకొని చిన్న చిన్న ఉండలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉండలు ములిగేంతగా మనం కప్పుకి 3 కప్పుల వాటర్ చెప్పిన మనం 2 కప్పులకి 6 కప్పుల దాకా మనం వాటర్ వేసి ఇలా ఉండలన్నీ మునిగే విధంగా ఒక 8 అవర్స్ పాటు మనం నానబెట్టుకోవాలన్నమాట. 8 అవర్స్ తర్వాత చూడండి, పిండి ఈ విధంగా ఉంది. పిండి కొద్దిగా ఫర్మెంట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు పిండిని చేత్తో శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకొని పాలుని ఈ విధంగా వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న తర్వాత వచ్చిన ఇంకొద్దిగా పిప్పుని మనం కావాలంటే వాటర్ వేసుకొని మళ్ళీ వడపోసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసుకోవచ్చండి. మ్యాక్సిమం దానిలో పల్పే ఉంటుంది. ఇలా వడపోయిగా మిగిలిన పిప్పుని పడేయడమేనండి. దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈ పాలుని ఒక 1 అవర్ పాటు మనం అలాగే కదపకుండా వదిలేస్తే పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు సెపరేట్ అయిపోతాయండి. చూడండి, పైన నీళ్లను నెమ్మదిగా వంపేసుకొని కింద పాలుని మనం ఈ రెసిపీ కోసం యూస్ చేసుకుంటాం. ఈ విధంగా వచ్చిన పాలను ఒక పక్కన పెట్టుకొని స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదా బౌల్ కానీ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని వేయించి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న నెయ్యిలో మనం ఇక్కడ 2 కప్స్ దాకా బెల్లం తరుగుని క్యారమలైజ్ చేసుకోవాలండి. మనం కావాలి అనుకుంటే ఈ బెల్లం ప్లేస్లో మనం పంచదార యూస్ చేసుకోవచ్చండి. అది ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం గోధుమ పాలను కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. గరిటితో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండగానే ఇది మనకి గట్టి పడిపోతుందండి. ఈ టైంలో 2 స్పూన్ల దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ప్యాన్కి అంటుకోకుండా సిమ్లో పెట్టుకొని స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మళ్ళీ ప్యాన్ కొంచెం దగ్గరగా గట్టి పడగానే మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ ఇంకొంచెం హెల్దీ వేలో నేను ఇక్కడ వేయించి పొడి చేసుకున్న నువ్వులను 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం 2 స్పూన్ల దాకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లారగానే మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్